ఈ పెద్ద నంబర్ నట మల్టిప్లై చేసి మనకు లాస్ట్ 2 డిజిట్స్ అడుగుతున్నాడు. లాస్ట్ 2 డిజిట్స్ అంటే ఎంత? ఇప్పుడు 123 ఉందనుకోండి, లాస్ట్ 2 సంఖ్యలు అంటే లాస్ట్ 2 సంఖ్యలు యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్. ఈ నంబర్ ని మల్టిప్లై చేయాలట. మల్టిప్లై చేసి లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కోవాలి. ఆల్మోస్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ ఈ క్వశ్చన్ చాలా డిఫికల్ట్ క్వశ్చన్ సార్, క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్ సార్ అని అనుకుంటారు. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనము ఫస్ట్ ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. దయచేసి కాన్సెప్ట్ రాయండి. కాన్సెప్ట్ నేను మినిమం 2 times ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఫైండ్ ద లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ 1315 52375. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చదవండి. 1315 52375 34945 అండ్ 1245. ఇది క్వశ్చన్. మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ ఈ ప్రాబ్లమే కాదు, ఎటువంటి ప్రాబ్లం ఈ మోడల్లో ఇచ్చినా మీరు చేయగలుగుతారు. కాన్సెప్ట్ 1. ఫస్ట్ థింగ్ అబ్జర్వ్ చేయండి, ఈ నంబర్లన్నీ దేంతో ఎండ్ అవుతున్నాయి కన్నా? 5తో ఎండ్ అవుతున్నాయి. ఒక చిన్న లాజిక్ చూడండి. 15 × 15 15 × 15 కనుక నేను చేస్తే నాకొచ్చేది 225. 225. 15 × 15 దాన్ని ఎట్లా చేస్తాం? 15 × 15ని 10 + 5గా రాసుకోవచ్చు. 15 × 10 150, 15 5 75, 150 + 75 225. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 25 × 25 25 × 25 ఇది క్యాల్కులేషన్ చేస్తే నాకు వచ్చేది 625. 625. 15 × 25 ఇది గనక నేను క్యాల్కులేట్ చేస్తే 25 ఎలా రాసుకోవచ్చు? 20 + 5 రాసుకోవచ్చు. 15 × 20 300, 15 5 75. సో ఇది ఆన్సర్ వచ్చింది. మనకు క్వశ్చన్లు ఏమన్నాడు? క్వశ్చన్లో ఏమన్నాడు? ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అన్నాడు. మళ్ళీ ఇది ఎగ్జాంపుల్ మళ్ళీ చూడండి. 15 15 225, 25 25 625, 15 25 375. నాకు కావలసింది లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే. ఫోకస్ దేని మీద పెట్టాలి? మనకేది అడిగాడో దాని మీద పెట్టాలి. 25 25 75. సి ఇది 5 1 ఈవెన్ నంబరా ఆడ్ నంబరా? ఆడ్ నంబర్. 1 ఆడ్ నంబర్, ఇక్కడ కూడా ఆడ్ నంబర్. ఫస్ట్ కాన్సెప్ట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. 1 అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ 5తో ఎండ్ అయి మళ్ళీ 1 అనేది ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ 5తో ఎండ్ అవుతే నాకొచ్చే లాస్ట్ 2 డిజిట్స్ ఎంతకన్నా? 25. ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఈజ్ 25. సార్ ఇక్కడ 1 బదులు నేను 3 వేసుకుంటాను, వేసుకొని చూడు. 35² ఈజ్ 1225. సార్ 1 బదులు నేను 5 వేసుకుంటాను, 55² ఈజ్ 3025. సార్ 1 బదులు నేను 135 వేసుకుంటాను, 135² ఈజ్ 18225. ఏది వేసుకున్నా లాస్ట్ 2 డిజిట్స్ 25 వస్తుంది. ఇక్కడ రెండోది 2 is an even number. Again 2 is an even number. Last 2 digits ఎంత? 25. 1 అనేది ఆడ్ నంబర్, 2 అనేది ఈవెన్ నంబర్. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఈజ్ ద కింగ్. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ కాన్సెప్ట్ తెలిస్తే మీరు చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంటి? ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. ఆడ్ నంబర్ ఎండింగ్ విత్ 5 ఇంటూ ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? మనము కాన్సెప్ట్ బిల్డ్ చేసాము. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ని అప్లై చేద్దాం. క్వశ్చన్ తర్వాత దానంతటదే ఆన్సర్ వస్తుంది మన కాన్సెప్ట్ తెలిస్తే. ఇక్కడ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఫైండ్ ది లాస్ట్ 2 డిజిట్స్ ఫర్. ఫైండ్ ది లాస్ట్ 2 డిజిట్స్ ఫర్. ఫైండ్ ది లాస్ట్ 2 డిజిట్స్ ఫర్. ఫస్ట్ క్వశ్చన్ 125 × 135. 125 × 135. ఇక్కడ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 12 అనేది ఈవెన్ నంబర్. ఎస్ ఆర్ నో? 12 కూడా చూడాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్ పక్కన 10th ప్లేస్ ఏది ఉందో చూడండి. 12 అనేది ఈవెన్ నంబర్.
13 అనేది ఆడ్ నంబర్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాము ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. ఇప్పుడే మనం సాల్వ్ చేసాము. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 75. చాలా ఈజీ సార్. 5 కి ముందు టెన్స్ ప్లేస్ రెండు సేమ్ ప్యారిటీలో ఉంటాయి. అంటే అదే ఆడ్ ఉంటే ఇది ఆడ్ ఉంటే 25. ఇది టెన్స్ ప్లేస్ ఈవెన్ ఉండి ఇది కూడా ఈవెన్ ఉంటే 25. టెన్స్ ప్లేస్ ఆడ్ ఉండి ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఉంటే 75. ఫస్ట్ ఎగ్జాంపుల్ క్లియర్ అయిందా? 5 వదిలిపెట్టాను. 2 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 ఎంత? 75. చాలా మందికి ఇది తెలియదు కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటారు. నౌ సెకండ్ వన్, కొంచెం నంబర్ పెంచుతున్నాను. 565 ఇంటూ 835 ఇంటూ 475. 3 నంబర్లు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఫస్ట్ 2 నంబర్లు, 3 నంబర్లు, దాని తర్వాత మన క్వశ్చన్ పెన్ను యూజ్ చేయకుండా సాల్వ్ చేద్దాం. 565 ఇంటూ 835 ఇంటూ 475. ఇక్కడ చూడండి సార్, 6 ఇది ఈవెన్ నంబర్. ఈవెన్ 5 టెన్స్ ప్లేస్ 3 ఆడ్ నంబర్. ఏది బేసి సంఖ్యనో ఏది సరి సంఖ్యనో చూస్తే తెలుస్తుంది. 47 7 ఆడ్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 వచ్చేసింది ఆన్సర్. చెప్పండి సార్, ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 ఎంత? 75. అర్థమవుతే చాలా ఈజీ సార్. 7 ఏంటి? ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఆన్సర్ ఎంత? 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఆన్సర్ ఎంత? 25. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75. లెక్క అర్థమవుతే, తెలియకపోతే ఏం చేస్తాం? అమ్మో ఈ 3 డిజిట్ల మల్టిప్లికేషన్ ఇచ్చాడని మనం భయపడతాం. అదే ఈ క్వశ్చన్ చూడండి. 1315 52375 314945 1245. ఆటోమేటికల్ గా మీ మైండ్ మూవ్ అవ్వాలి. ఎలా మూవ్ అవ్వాలి అంటే, ఒకసారి ఆన్సర్ చెప్పండి. అనిల్ సార్ ఇది ఈవెన్ నంబర్, ఇది ఈవెన్ నంబర్. అనిల్ సార్ ఇది ఆడ్ నంబర్, ఇది ఆడ్ నంబర్. అందరు ఉన్నారని నేను అనుకుంటాను. 131 1 అనేది యూనిట్ డిజిట్ లో ఉంది, ఆడ్ నంబర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 ఈవెన్ 5 అయిపోయింది ఆన్సర్. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25. అంటే 2 ఈవెన్ నంబర్. ఎస్ ఆర్ నో? ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? 25. 2 అనేది ఈవెన్ నంబర్. ఈవెన్ 5. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 లాస్ట్ 2 డిజిట్స్ ఎంత? 25.